నరసరావుపేట 27వ వార్డులో 12వ రోజు టీడీపీ ఇంటింటి కార్యక్రమం కొనసాగుతుంది. ఎమ్మెల్యే అరవింద బాబు, పల్నాడు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము, కూటమి నేతలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన మాట ప్రకారం అమలవుతున్న సంక్షేమ పథకాలపై ఆరా తీయగా ప్రజలు తృప్తిగా ఉన్నట్లు నేతలు తెలిపారు. సంక్షేమంతో పాటు అమరావతి, పోలవరం నిర్మాణం, భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభంతో అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం దూసుకుపోతుందని, 11 సీట్లకు పరిమితం చేసిన వైసీపీకి బుద్ధి రాలేదని, పోయిన చోటల్లా జగన్ వారి గంజాయి బ్యాచ్లతో అరాచకాలు సృష్టించడం మానుకోవాలని నేతలు హెచ్చరించారు. ఎంతో కష్టపడి డిఎస్సిలో ఉత్తీర్ణులైన వారిపై అక్రమాలు జరిగాయంటూ ధర్నాలు చేయడం సిగ్గుచేటన్నారు. ఆనాడు వైసీపీ పట్టిసీమని వట్టిసీమన్నారు. అదే పట్టిసీమతో గోదావరి జలాలు కృష్ణానది ద్వారా మళ్లించి రైతులను ఆదుకున్నారని తెలిపారు. దేశ చరిత్రలోనే బీసీల రక్షణ చట్టం చంద్రబాబు ముందు చూపుకు నిదర్శనమని, ఏపీలో 2 ఏళ్ల కూటమి పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారంటూ, ప్రజలు చంద్రబాబు వైపు చూస్తుంటే ప్రపంచం మోడీ వైపు చూస్తోందని, అమరావతి, పోలవరం నిర్మించగల దమ్మున్న నాయకుడు చంద్రబాబేనని, 2029లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబేనని కూటమి నేతలు తెలిపారు. మరి గడపడకు ప్రతి కార్యక్రమాన్ని దాదాపు ఇవాళ 12వ రోజు మరి విజయవంతంగా నిర్వహిస్తున్న నరసరావుపేట ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ చేనేత దినోత్సవం, భారతదేశం మొత్తం కూడా చేనేత దినోత్సవం చేసుకుంటున్నాము. నేతలందరూ కూడా ఎవరికైతే మగ్గాలు ఉంటాయో వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం 25,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదేవిధంగా 200 యూనిట్లు, మరమగ్గాలు అయితే 500 యూనిట్లకి కరెంటు బిల్ లేకుండా మరి ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. అదేవిధంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ బాబు గారికి నరసరావుపేట అసెంబ్లీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరం కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూపు చంద్రబాబు నాయుడు వైపు ఉంటే ప్రపంచ దేశాల చూపు అంతా కూడా నరేంద్ర మోడీ వైపు ఉంది. అంటే భారతదేశం ఆర్థిక పరంగా ముందుకెళ్తూ ఉంది. అన్ని దేశాలు ఆర్థిక సంక్షోభంలో ఉంటే అమెరికా, యూరోప్ కంట్రీస్ అన్నీ కూడా భారతదేశం మాత్రం అన్ని విధాలు చాలా సంతోషంగా ఉన్నాం. కాబట్టి ఇక్కడ చదువుకునే బిడ్డలు కానీ, రైతులు కానీ, వ్యాపారస్తులు కానీ అందరూ కూడా ఉమ్మడి కుటుంబం ఎన్డీఏ కావడం బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నారు. నరసరావుపేట పట్టణంలో స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు చెదలవాడ అరవింద్ బాబు గారి నాయకత్వంలో ఇవాళ ఈ వార్డులో తిరుగుతూ ప్రజలందరినీ కూడా, ఓటర్లందరినీ కూడా కలుస్తూ ఉన్నాం. ఈ 2 సంవత్సరాల్లో కూటమి పార్టీ ఏవైతే సంక్షేమ కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉందో ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలందరికీ చేరుతున్నాయా లేవా అని కనుక్కోవడం, అలాగనే ప్రజలు ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారనేది వాళ్ళ మాట ద్వారానే వింటూ ఉన్నాం. ఇవాళ ప్రజలందరూ కూడా కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఈ 2 సంవత్సరాల్లో చూస్తూ ఉన్నాం ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాలు మా మేనిఫెస్టోలో పెట్టినట్టుగా ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ఉన్నామో మేము పోయినప్పుడు ప్రజలంతా వాళ్లే చెప్తా ఉన్నారు. అలాగనే అభివృద్ధి కార్యక్రమాలు, ఒక పక్కన అమరావతి క్యాపిటల్ ఏ రకంగా నిర్మాణం జరుగుతూ ఉందో, పోలవరం ఏ రకంగా నిర్మాణం జరుగుతూ ఉందో, ఒకప్పుడు వైసీపీ వాళ్ళు పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఉత్తి పథకం, ఇది కమిషన్ల కోసం చంద్రబాబు నాయుడు గారు ఇది పెట్టారని చెప్పారు ఆ రోజున. ఇవాళ చూస్తే కృష్ణానదికి నీళ్లు రావటం లేట్ అవటం వల్ల ఆ పట్టిసీమను ఉపయోగించుకుని గోదావరి నీళ్లను తీసుకొచ్చి కృష్ణానదిలో కలిపి కృష్ణా డెల్టా మొత్తాన్ని కూడా ఇవాళ స్థిరీకరించడం జరిగింది. ఆ ముందుగా గోదావరి నీళ్లు తీసుకొచ్చి రైతులకు ఇవ్వటం ద్వారా రైతులంతా కూడా పంటలని నష్టపోకుండా వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అలాగనే మొన్న 2 రోజుల క్రితం ఉత్తరాంధ్రలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును మనం స్థాపించుకోవడం జరిగింది. దాన్ని ఓపెన్ చేయటం జరిగింది గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా. భారతదేశంలోనే ఉన్నతమైనటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో భోగాపురం జిఎంఆర్ గారి ఎయిర్పోర్ట్ ఒకటని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే తలమానికం అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఈ రకంగా అభివృద్ధి కార్యక్రమాలను ఒక పక్కన, సంక్షేమ కార్యక్రమాలను ఒక పక్కన ప్రజలందరికీ కూడా అందిస్తూ ఈ రాష్ట్రం అంతా కూడా ఎటువంటి అల్లర్లు లేకుండా సుభిక్షంగా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా కూటమి ప్రభుత్వం నెరవేరుస్తూ ఉంది. మరి 27వ వార్డులో ఇంటింటికి ప్రచారంతో మరి తెలుగుదేశం పార్టీ, మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు,
మరి వారు చేసిన ఎన్నికలప్పుడు వాగ్దానాలన్నింటినీ కూడా మరి నెరవేర్చడం జరిగింది. ఎందుకంటే ఆ నెరవేర్చిన విజయాలన్నిటి కూడా పాంప్లెట్ ద్వారా ఇక్కడ ముఖ్యంగా వార్డులో మహిళలకి ప్రజలకు కూడా మరి ఎమ్మెల్యే గారు నేను కానీ మన జిల్లా సెక్రటరీ గారు పార్టీ నల్లపాటి రాము గారు ఇక్కడ పార్టీ కార్యకర్తలు అందరం కూడా వారి ఇంటింటికి తిరిగి ఇవ్వటం జరుగుతుంది.